లైక్ మండలాల ఇష్యూస్ ఇలాంటివి కాకుండా చూస్తే షెడ్యూల్ 9 ఇన్స్టిట్యూషన్స్ డివిజన్ పైన ఆల్రెడీ షీలా బీడే ఎక్స్పర్ట్ కమిటీ తన రిపోర్ట్ ఇచ్చింది. అదే విధంగా డివిజన్ ఆఫ్ ఎసెట్స్ అండర్ షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. అది ఏ విధంగా చేద్దాం, అందులో సెక్షన్ 45 అప్లై అవుతుందా లేకపోతే రెండు సెక్షన్స్ అక్కడ మనకి క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఏమో సెక్షన్ 47 అప్లై అవుతుందంటుంది, తెలంగాణనేమో సెక్షన్ 75 అప్లై అవుతుందంటుంది. కాబట్టి ఏ సెక్షన్ అప్లికబిలిటీ ఉంటుంది, కొన్ని అన్ని ఇన్స్టిట్యూషన్స్ కి సేమ్ సెక్షన్ కాకుండా విడివిడిగా ఏమన్నా చేయొచ్చా అనేది ఇష్యూ. నెక్స్ట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి యాక్ట్ లో కూడా మెన్షన్ చేయని అయ్యి. అండ్ ఒక మేజర్ ఇష్యూ ఒక కార్పొరేషన్ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఉంది. అది షీలా బీడే కమిటీ కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వానికి దాని పైన ఒపీనియన్ కోసమని ఇచ్చింది. అందులో అంత జటిలమైన అంశం ఏముంది? ఆస్తులే అందులోనే ఏదైతే కనుక ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో బహుశా ఆస్తులు అప్పులు బోత్ అప్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్చాల్సిందని అది జరిగింది 52, 53 దాంట్లో అది ఇబ్బంది జరిగిందండి. ఓకే, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. కుటుంబరావు గారు ప్లీజ్. కుటుంబరావు గారు ప్లీజ్. కుటుంబరావు గారు ప్లీజ్. అందులో ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో కాస్త ట్రిక్కీ ఇష్యూ ఏంటంటే వెంకటకృష్ణ గారు ఈక్విటీని భూమి రూపేణా ఇచ్చింది అప్పుడు కంబైన్డ్ స్టేట్. ఆ భూమి రూపేణా ఇచ్చేపాటికి ఆ ఈక్విటీ ఇప్పుడు ఆ భూమినేమో క్యాన్సిలేషన్ అలాట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది తర్వాత. కాబట్టి అనమాట ఆ ఇష్యూ తేలాలంటే కొంచెం లీగల్లీ ట్రిక్కీ ఇష్యూ అనమాట. ఈక్విటీని ఎట్లా క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పేసి. కాబట్టి ఆ ఇష్యూ పక్కన పెట్టేస్తే కనుక మిగతా పవర్ ఇష్యూస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది, కోర్టుకు వెళ్ళటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వమని చెప్పేసి చెప్పిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళటం జరిగింది. మీరు కోర్టుకు వెళ్ళారు, బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో మా కరెంటు బకాయిల కింద ఏదో 4600 కోట్లు సంథింగ్ రావాలని ఏపీ గవర్నమెంట్ అంటోంది. సింగరేణికి రావాల్సిన బకాయిలు కానీ అక్కడున్న ఏపీఎంఈఎల్ ఆ ఆర్గనైజేషన్ సంబంధించి కానీ ఇవన్నీ 15,000 కోట్లు మీరే మాకు ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ అంటోంది. ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తాను వెంకటకృష్ణ గారు. చిన్న క్లారిటీ అదేంటంటే గనక ఏపీకి పవర్ బకాయిలు రావాల్సింది అనేది ఇట్స్ డిసైడెడ్ ఇష్యూ, డౌట్ లేదనమాట. అయితే తెలంగాణ చేసే క్లెయిమ్స్ లో కొంచెం అనామలీస్ ఉన్నాయి. ఎందుకంటే నేను హరీష్ రావు గారు రాసిన ఉత్తరం కూడా డీటెయిల్డ్ గా చూశాను. అందులో ఏంటంటే ఎప్పుడైతే డబ్బులు కట్టలేదు అని చెప్పేసి తెలంగాణకి పవర్ సప్లై ఆపేసాము, ఆ ఆపిన తర్వాత నేను హయ్యర్ రేట్ లో పవర్ కొన్నాను కాబట్టి నాకు 5,000 కోట్ల నష్టం వచ్చింది. అయ్యి మీరు భరించాలంటున్నారా? అయ్యి మేము భరించాలంటున్నారు. అదేమన్నా అసలు యాక్సెప్టబుల్ ఇష్యూనా చెప్పండి? ఎందుకంటే మీ డబ్బులు కట్టనందుకు పవర్ ఆపేస్తే మీరు హయ్యర్ రేట్ లో కొనుక్కుని దానికన్నమాట నష్టపోయాను నేను 5,000 కోట్లు అని చెప్పేసి అని పెట్టడం భావ్యం కాదు. సరే ఎనీవే ఇప్పుడు ఇదంతా కూడా గివ్ అండ్ టేక్ గా, ఎందుకంటే మనం క్లియర్ గా అన్నదమ్ముల్లాగా విడిపోయి కొన్ని ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా సెటిల్ చేయాలి. సరే ఇక్కడ యాక్చువల్ ఆర్గ్యుమెంట్ కి వెళ్లకుండా అనమాట ఈ పవర్ ఇష్యూస్ కూడా పక్కన పెడితే ఇంకా కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి. లైక్ ఏంటంటే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఈఏపీస్ ఉన్నాయి అనమాట. అందులో ఏదైతే అప్పు ఉందో లైక్ ఈవెన్ హైదరాబాద్ రింగ్ రోడ్ అప్పు లాంటిది కూడా ఉంది అందులో. కాబట్టి అందులో అప్పులు అనమాట ఎపోర్షన్మెంట్ ఎట్లా చేయాలంటే తెలంగాణ వాటా ఎంత, ఆంధ్ర వాటా ఎంత అనేది దాదాపు 15 ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ లో డిసైడ్ చేయాలని. అదే విధంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనమాట శాలరీస్ అనమాట ఎవరైతే పే చేశారో ఆ రీఇంబర్స్మెంట్ కామన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాలరీస్ రీఇంబర్స్మెంట్. అండ్ ఇంకోటి మనందరికీ తెలిసిందే లేబర్ సెస్ ఎంత గొడవైందో మనం చూసాము. కాబట్టి ఆ లేబర్ సెస్ ఇష్యూ ఒకటి ఉంది. అట్లానే ఇష్యూ అది కేంద్రంతో ఉందండి. అది అనామలీ ఆఫ్ టాక్సేషన్ ఏదైతే ఉందో అనామలీ ఆఫ్ టాక్సేషన్ ఏంటంటే సింపుల్ గా చెప్తాను ఒక ఎగ్జాంపుల్. సపోజ్ కృష్ణపట్నం ఉంది, కృష్ణపట్నం పోర్టుది హెడ్ ఆఫీస్ హైదరాబాద్. అయితే కృష్ణపట్నం పోర్ట్ నుంచి ట్యాక్స్ ఏరియర్స్ ఒక 100 కోట్లు ఉన్నాయి అనుకోండి. ఆ కృష్ణపట్నం పోర్ట్ 100 కోట్లు కడితే హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది కదా అని హైదరాబాద్ లో తెలంగాణ గవర్నమెంట్ కి వెళ్ళిపోతున్నాయి. పోర్ట్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆపరేషన్స్ ఎక్కడ ఉన్నాయి?
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. అయితే ఈ ట్యాక్స్ అనామల్ని రిజాల్వ్ చేయమని చెప్పేసి కేంద్రానికి కూడా చెప్పడం జరిగిందనమాట. కేంద్రం కూడా దృష్టి పెట్టింది దానిపైన చేస్తుంది. ఇంకా కొన్ని ఎంప్లాయీస్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ దాదాపు ఎంప్లాయీస్ ఇష్యూస్ ఏపీ గవర్నమెంట్ ఎప్పుడో ఓకే చేసింది, బట్ తెలంగాణ గవర్నమెంట్ వైపు నుంచే అది ఎందుకో మరి అలా హడ్డీలు వచ్చింది. అదే 122 మంది నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ తీసుకోవడానికి, ఎంప్లాయీస్ తీసుకోవడానికి విల్లింగ్నెస్ చూపించలేదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను కాన్ఫిడెంట్ గా ఏమున్నానంటే రేపు మీటింగ్ లో కొన్ని ఇష్యూస్ అయితే ఖచ్చితంగా తేలతాయి. ఎందుకంటే తేలటం దానిపైనే దృష్టి పెట్టామన్నమాట. రెజల్యూషన్ ఇది ఒక ఫస్ట్ స్టెప్. అంతేగాని ఏదో బిగిసి పట్టు కూర్చుని ఉడుం పట్లాగానమాట మేము ఇది అడుగుతున్నాం మీరు చేయాల్సిందే, లేకపోతే వాళ్ళు అడుగుతానికి మేము కాదంటాం, ఇట్లా అని కాదనమాట. అంటే ఇప్పుడు రేపు చర్చల తర్వాత ఈ ప్రాసెస్ ని, రేపు చర్చలేమో ఇనిషియేషన్, ఈ తర్వాత ప్రాసెస్ ని కంటిన్యూ చేసి వీలైనంత తొందరగా ముగించడానికి ఒక స్పెషల్ మెకానిజం ఏమన్నా పెడతారా? అప్పుడు మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా వీఆర్ ఓపెన్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ మెకానిజం అండి, ఇంక్లూడింగ్ ఆర్బిట్రేషన్ బై సుప్రీం కోర్ట్ జడ్జి లాంటి ఆర్బిట్రేషన్ కూడా ప్రిపేర్డ్ గానే ఉన్నారన్నమాట. వెరీ గుడ్. ఇది ఎందుకంటే తెలంగాణలో ఇది పొలిటికల్ ఫైర్స్ కి కారణమవుతోంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఇందులో రాజకీయాలకి తావిచ్చి అన్నమాట దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి చేస్తే రాజకీయాలకు తావు లేదు, ప్రజలకి కూడా నష్టం చేసినట్టే అవుతుంది. మీరు అన్నట్టు రాజకీయాలకు తావు లేదు, కానీ కెలుకుతుంటే తావు ఉంటది. అది అందుకే ఇదవుతుంది. సెంటిమెంటల్ ఎలాగా దీంట్లోంచి సెంటిమెంట్ ఎలా క్రియేట్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి, చూస్తున్నాం కదా. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ కుటుంబరావు గారు. థ్యాంక్ యూ. తులసిరెడ్డి గారు విన్నారు కదా.